హలో ఆల్, నేను మీ డాక్టర్ బాలగణేష్ పేదాటి. ఇవాళ వరల్డ్స్ లివర్స్ డే అండి. లివర్ అంటే కాలేయం యొక్క రోజుకి ఆ, ఒక వరల్డ్ లివర్స్ డేగా 19th ఆఫ్ ఏప్రిల్ని కన్సిడర్ చేసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఈ వరల్డ్ లివర్ డే రోజు మీ అందరికీ లివర్ అనే వాటి గురించి, లివర్ యొక్క సమస్యల గురించి తెలుసుకోవాలి, మీ అందరికీ తెలియజేయాలి అనే దాని మీద ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ 2 minutes వీడియోలో మీకు ఏ జాగ్రత్తలు అనేది చెప్తామనేది నా వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. లివర్ అనేది మన రైట్ సైడ్ హైపోకాండ్రిక్ రీజియన్లో ఉంటుంది కదా. ఈ ఏరియాలో ఉన్న ఈ ఆర్గన్ మిగతా ఆర్గన్స్ అన్నిటితోని ఇంటర్ కనెక్టెడ్ అనమాట. లివర్లో జరిగే ఫంక్షన్స్ మన బాడీ ప్రణాళికని, మన ఫంక్షనింగ్ని చాలా వరకు కంట్రోల్ చేసే వన్ ఆఫ్ ద మేజర్ ఆర్గన్ ఇది. లివర్ అనేది కాకుండా ఇవి కాంబినేషన్ ఆఫ్ కొన్ని ఆర్గన్స్ అన్నీ లివర్ ఫంక్షనింగ్తో చాలా ముడిపడి ఉన్నాయి. ఇలాంటివి గాల్ బ్లాడర్ అవ్వచ్చు, ప్యాంక్రియాస్ అనే భాగం అనిపించవచ్చు, అండ్ స్మాల్ బబుల్స్ యొక్క కావచ్చు. మనం తినే ఫుడ్ మెటబాలిజం, అరుగుదలకు కావాల్సిన ప్రతి ఒక్కటి బైల్ ఏదైతే ఉందో లివరే సెక్రెట్ చేస్తూ ఉంటుంది కదా, ఇవి కావచ్చు. మిగతా కింద నుంచి పైకి వెళ్ళే రక్తస్రావంలోని ఆక్సిజనేషన్ని లివర్ సింథసిస్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా మల్టిపుల్ వాటికి మన ఈ లివర్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా హెల్త్లో ప్రథమంగా మనకి ఏదన్నా ఏ ఆర్గన్కైనా ఇబ్బంది జరిగినా అది సైమెంటేనియస్గా లివర్ మీద కూడా ఫంక్షనింగ్ ఎక్కువ శాతం జరుగుతూ ఉంటాయి. సో లివర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఆర్గన్. దీన్ని ఎవరు కాపాడుకోవచ్చు అంటే మనము మన లైఫ్ స్టైల్ ద్వారా ఎక్కువగా కాపాడుకోవచ్చు. ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న సిమ్టమ్స్ అంటే కడుపు నొప్పి కానీ, పై కడుపు రైట్ సైడ్ ఎక్కడైతే లివర్ ఉంటుందో ఆ భాగంలో కొంచెం నొప్పి కానీ, టెండర్నెస్ కానీ, మనం అరగట్లేదు, కొద్దిగా నొప్పిగా ఉంది, అరుగుదలలో ఉంది, కొంచెం పచ్చకామర్లు లాంటివి అంటే ఎల్లోయిష్ కలరేషన్ రావడము, ఇలాంటివి ఫలానా తమలని ఎప్పుడైనా చూసినప్పుడు చిన్న చిన్నగా ఇక్కడ మనకు చెప్పారు ఏదో అని చిన్న మందులు వాడేసేయడము, దాన్ని ఇగ్నోర్ చేయడం అనే తప్పులు మాత్రం ఖచ్చితంగా చేయకూడదు. ఎందుకంటే ఇలా తప్పు చేయడం వల్ల మనకి ప్రాణాపాయ స్థితి కూడా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న సిమ్టమ్స్తో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మొదలవుతూ ఉంటాయి. మనం ఆ చిన్నగా ఉన్నప్పుడు మనం ఇగ్నోర్ చేయడం వల్ల అది చినికి వానైనట్టుగా చిన్న ప్రాబ్లం కాస్త మనం ఊహించకున్న విధంగా క్యాన్సర్గా కూడా మారే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి లివర్కి సంబంధించిన ఈ క్యాన్సర్స్ కూడా చాలా ప్రమాదకరమే. అది మల్టిపుల్ క్వాడ్రంట్స్లో, అంటే లివర్ అనేది ఒక ఆర్గన్ కదా, ఇది మల్టిపుల్ స్మాల్ లెవెల్స్లో, అంటే వాటికి భాగాలుగా విభజించి ఉన్నారనమాట. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంది. సో ఇవి చాలా వరకు రక్తస్రావానికి దగ్గరగా ఉన్న పార్ట్స్లో కూడా ఉంటుంటాయి. అలాంటివి కొంచెం సిమ్టమాటిక్గా మనకి ముందుగానే చూపిస్తూ ఉంటారు. సో ఎర్లీగా ఉన్నప్పుడు ఏదైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాలాంటి గ్యాస్ట్రో సర్జన్స్ దగ్గర కావచ్చు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ కావచ్చు, ఫలానా లివర్కి ట్రీట్మెంట్ చేసే ఎటువంటి డాక్టర్ కావచ్చు, వీళ్ళని మీరు స్పెషలైజ్డ్గా ఉన్న మాలాంటి వాళ్ళని కలవడం వల్ల మీకు ఈ సమస్యలు అనేవి ఒక కరెక్ట్ వేలో మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవడం వల్ల చిన్న చిన్న ట్రీట్మెంట్లలోనే ఇవి అంతమించిపోతూ ఉంటాయి. మళ్ళీ ఫర్దర్గా ప్రొసీజర్స్ చేసుకొని మళ్ళీ అవనేది కాకుండా ఉంటూ ఉంటాయి. వీటికి ఇగ్నోరెన్స్ అంటే మనం సరైన సమయంలో వాటిని పట్టించుకోకపోవడం వల్లే లివర్ యొక్క సమస్యలు పెరుగుతూ ఉంటాయి. వీటిని మామూలుగా మనం ఇంకా ఏ విధంగా బెటర్మెంట్ చేసుకోవచ్చు అంటే ఆహారపు శైలిలో మన దినచర్యలో ఉన్న మార్పులు, లేట్ నైట్స్ ఫ్యాటీ ఫుడ్స్ కావచ్చు, స్ట్రీట్ ఫుడ్స్ కావచ్చు, వీటిని అవాయిడ్ చేయడము, అండ్ ఓవర్ ఆల్కహాల్ కన్సంప్షన్స్, తర్వాత మనం సరిగ్గా ఫుడ్ తినకపోవడము, అండ్ మోర్ ఓవర్ మల్టిపుల్ స్టెరాయిడల్ ట్రీట్మెంట్స్, మల్టిపుల్గా మనము తీసుకునే హైవే ఆఫ్ ప్రోటీన్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, స్టెరాయిడల్ ఇంజెక్షన్, మల్టిపుల్ థింగ్స్ షుడ్ బి ఇగ్నోర్డ్. అండ్ మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు చాలా కాస్మెటిక్స్ సంబంధించినవి కూడా మల్టిపుల్, అవి లెఫ్ట్ అండ్ రైట్ దానికి ఒక ప్రక్రియ లేకుండా ఎలా పడితే అలా చేయడము, ఇలాంటివి కూడా మంచివి కావు. ఇవి ఈజీగా వీటిని మనం క్లియర్ కట్గా ఎర్లీగానే డయాగ్నోస్ చేసుకుంటే ఎర్లీగానే క్యూర్ కూడా సింపుల్గా ఉంటుంది, మందుల ద్వారానే ఉంటుంది. సో అందరికీ చెప్పేది ఏంటి అంటే ఎటువంటి చిన్న సమస్య మనకి ఈ కడుపులో కానీ, నొప్పి కానీ, ఎటువంటిది బరువు తగ్గడం కానీ, ఎలాంటివి కనిపించినా
మనకి అరుగుదల బాలేదు, మోషన్కి వెళ్ళే ప్రక్రియ బాలేదు, ఎలాంటివి ఉన్నా ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. కరెక్ట్ వేలో మనం దీన్ని పరిష్కరించుకుందాం. కరెక్ట్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ మనం అల్ట్రాసౌండా, సిటీ స్కానా, లివర్ ప్రొఫైలా ఇలాంటివి అనేది ఈ బేసిక్ టెస్టుల్లో మనం అన్నీ తెలుసుకోవచ్చు. మీకు చాలా సపోర్టివ్గా మేము మా సర్జన్ ఫర్ యూ, మా డాక్టర్స్ అందరం ఖచ్చితంగా మీకు గైడ్ చేయగలం. సో అందరూ ఈ అవేర్నెస్ వీడియోని మీ గ్రూప్స్లో కూడా షేర్ చేసుకోండి. మమ్మల్ని ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫీల్ టు కాలర్స్, అంటే మీరు హ్యాపీగా కాల్ చేయండి. మీ సమాధానాలకి ఖచ్చితంగా నేను ఆన్సర్ చేయగలను. సమాధానాలు ఆన్సర్ మీరు మెయిల్స్లో కూడా పంపించవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీ డాక్టర్ బాలగణేష్ వేదాటి. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లివర్స్. ఇఫ్ యువర్ లివర్ ఇస్ హెల్తీ, యు ఆర్ ఆల్మోస్ట్ హెల్తీ. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. బాయ్. సీ యూ. మీ డాక్టర్ బాలగణేష్.